కొత్త స్టాంపు విధానం రూపకల్పనకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. వచ్చే శాసనసభలో బిల్లు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే ఆలోచనలో సర్కారున్నట్లు ఆయన చెప్పారు. పాత అపార్ట్మెంట్లకు స్టాంప్ డ్యూటీ వెసులుబాటు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు పొంగులేటి. గ్రామ పరిపాలనాధికారుల అర్హత కోసం వీఆర్ఓ, వీఆర్ఏలకు మరో ఛాన్స్ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయిన రెవెన్యూ ఉద్యోగాల సంఘాల నేతలు జీపీఓ కోసం మరో అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్ఓ, వీఆర్ఏలకు త్వరలో జీపీఓ అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలనాధికారులను అపాయింట్ చేసేందుకు ఇదివరకే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీఆర్ఓ, వీఆర్ఏలు విధుల్లో ఉన్న వారికి జీపీఓలుగా అర్హత సాధించేందుకు ఇదివరకే స్పెషల్ ఎగ్జామ్ నిర్వహించారు. సుమారు 3,454 మంది పరీక్షలు అర్హత సాధించారు. కొత్త స్టాంపు విధానం రూపకల్పనకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. వచ్చే శాసనసభలో బిల్లు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే ఆలోచనలో సర్కారున్నట్టు ఆయన చెప్పారు. పాత అపార్ట్మెంట్లకు స్టాంప్ డ్యూటీ వెసులుబాటు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు పొంగులేటి. గ్రామ పరిపాలనాధికారుల అర్హత కోసం వీఆర్ఓ, వీఆర్ఏలకు మరో ఛాన్స్ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయిన రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు జీపీఓ కోసం మరో అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్ఓ, వీఆర్ఏలకు త్వరలో జీపీఓ అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలనాధికారులను అపాయింట్ చేసేందుకు ఇదివరకే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీఆర్ఓ, వీఆర్ఏలు విధుల్లో ఉన్నవారికి జీపీఓలుగా అర్హత సాధించేందుకు ఇదివరకే స్పెషల్ ఎగ్జామ్ నిర్వహించారు. సుమారు 3,454 మంది పరీక్షలు అర్హత సాధించారు.